చెప్పండి మేడం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నోటికచ్చినట్లు ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. అంటే మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని, కేసీఆర్‌ని పట్టుకొని తెలంగాణ జాతిపితన, దేశానికి జాతిపితనన్న రేంజ్‌లో మాట్లాడుతుండు నిన్న. దీన్ని ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యలను? ముఖ్యమంత్రి తన స్థాయి మరిచి, తన స్థానం మరిచి, తాను సాదాసీదా రేవంత్ రెడ్డిని అనుకొని, ఒక కాంగ్రెస్ కార్యకర్త స్థాయికి కూడా మాట్లాడకుండా, ఆ స్థాయి కూడా గుర్తించకుండా ఆయన ఈరోజు మాట్లాడుతున్న తీరు యావత్తు తెలంగాణ ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నది. బీఆర్ఎస్గా మేము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. కేవలం దృష్టి మళ్లించడానికి పదే పదే ఇలాంటి భాషను అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా ఇదే భాషను ఆయన కొనసాగిస్తున్నారు. కనీస మర్యాద మన్నన పౌరులు ఎవరి పట్ల కూడా మాట్లాడకూడదు. ఇంకా కేసీఆర్ గారు అయితే రాష్ట్ర సాధకులు, సుదీర్ఘకాలం ఉద్యమాన్ని నడిపినటువంటి వాడు, శాంతియుత పంతాలు రాష్ట్రాన్ని సాధించాలని తపన పడ్డవాడు, అవసరమైతే తాను త్యాగం చేసినటువంటి వాడు, అనేక సార్లు పదవులను గడ్డి పరకల్లాగా వదిలేసినటువంటి వాడు, ఒక ప్రజాస్వామ్య పంతాలో శాంతియుతంగా నెత్తురు చుక్క నేల రాలకుండా తెలంగాణకు తెలంగాణని రాష్ట్రాన్ని సాధించాలి అని చెప్పేసి తపనబడి ఆ దిశలో పోరాటం చేసి పదవులే కాదు ప్రాణాలని కూడా పనంగా పెట్టడానికి సిద్ధపడి 11 రోజులు పచ్చి గంగను కూడా ముట్టనటువంటి వ్యక్తి కేసీఆర్ గారు, రాష్ట్ర సాధకులు కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ గారిని, అట్లాంటి తెలంగాణ ఉద్యమ దళపతిని మీరు పట్టుకొని ఇవాళ ఏంటా మాటలు? యాడున్నారు మీరు? ఏడవన్నారు ఉద్యమం ప్రారంభమైనాడు. చంద్రబాబు తొత్తులుగా కదా మీరున్నది, చంద్రబాబు బంట్లు కదా మీరున్నది, ఆయన బూట్లు పాలిష్ చేస్తూ కదా మీరున్నారు, ఆయన బూట్లు మోస్తూ కదా, చెప్పులు మోస్తూ కదా మీరున్నారు. తెలంగాణ ప్రజలు చూడలేరా? మీరు మీ స్థాయి మరిచి అనుకోకుండా వచ్చినటువంటి అవకాశము, పేమెంట్ కోటాలో తెచ్చుకున్నటువంటి అవకాశము, పిసిసి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కానీ మీరు తెచ్చుకున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చరిత్రలో చిటికెడు పేరు తెచ్చుకోకుండా, చరిత్ర పుస్తకంలో ఒక మంచి పేరు, ఒక చిటికెడన్నా మీకు ఒక 4 అక్షరాలు పట్టే స్థలం కూడా మీకు ఉంచుకోకుండా దుర్మార్గమైన భాష ఇవాళ ఖండిస్తున్నాం మేము. బీఆర్ఎస్ శ్రేణువులుగానే కాదు, తెలంగాణ వాదులుగానే కాదు, ఉద్యమకారులుగానే కాదు, తెలంగాణ ప్రజలందరూ ఖండించే విధంగా కేవలం బూతునే నమ్ముకొని పాలన చేసేటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేడు, ఏ రాష్ట్రంలో లేడు, గతంలో లేడు, ఇప్పుడు వర్తమానంలో కూడా లేడు. పనులు చేతగాని అసమర్థతనా ఇది? ఎందుకు ఇట్లా మాట్లాడతారు? మీ స్థాయి ఏంటి? మీరేంటి? సామాన్య పౌరులు కూడా మాట్లాడినటువంటి భాష, సామాన్య పౌరులను ఉద్దేశించి కూడా మాట్లాడినటువంటి భాష, ఒక ముఖ్యమంత్రి నన్న స్థానం మరిచిపోయి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నేతను, తొలి ముఖ్యమంత్రిని, రాష్ట్ర సాధకుణ్ణి, త్యాగధనుణ్ణి, ప్రాణాలు కూడా పనంగా పెట్టడానికి సిద్ధపడ్డ త్యాగధనుణ్ణి మీరు ఈరోజు ఇట్లా బూతులతో నిందిస్తే తెలంగాణ రక్తం మరిగిపోదా? తెలంగాణ ప్రజల రక్తం మరిగిపోదా? మరిచిపోతారా? మీరు చేస్తున్నటువంటి వైఫల్యాలను, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోతారనే కుట్రనా? మీ కుంభకోణాలను మర్చిపోతారనేటువంటి దుర్బుద్ధియా? మీ అసమర్థతను ప్రశ్నించినప్పుడు, మీ పథకాలు ఏవని ప్రజలు ప్రశ్నించినప్పుడు, మీ కుంభకోణాలను బీఆర్ఎస్ బయటపెట్టినప్పుడు మీరు పంతా ఎంచుకుంటున్నారు, మీ దుర్మార్గపు భాషను ఎంచుకుంటున్నారు. మీ నోటిని ఒక మూసి కన్నా అధ్వానమైనటువంటిది, మూసితో కూడా పోల్చడానికి వీల్లేదు. ప్రపంచంలో ఇంత మురికి కూపం మరొకటి ఉండదు అనే స్థాయిలో మీరు ఆ నోటిని ఉపయోగించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సమాజం క్షమించదు, తెలంగాణ సమాజం ముమ్మాటికి మిమ్మల్ని క్షమించదు. ఎస్, కేసీఆర్ గారు జాతిపిత, నొక్కి చెప్తాం. ఒక్కసారి కాదు, 1000 సార్లు, లక్షల సార్లు, కోట్ల గొంతుకలు ఒక్కటై చెప్తాయి, కేసీఆర్ గారే జాతిపిత. దమ్ము ధైర్యం గనక ఉంటే గతంలో వీళ్ళే కేసీఆర్ గారిని పరిహసించాలి, కేసీఆర్ గారిని తక్కువ చేసి చూపించాలని ఒకటి ఎక్స్ ఖాతాలో, కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఖాతాలో మీకు ఫామ్ హౌస్ పాలన కావన్నా, ప్రజాపాలన కావన్నా అని ఓటింగ్ పెట్టిండ్రు. అక్కడ స్పష్టంగా చెప్పిండ్రు మీరు ఫామ్ హౌస్ అని తక్కువ చెయ్యాలని చూసినా అక్కడ ప్రజలు స్పష్టంగా ఫామ్ హౌస్ పాలనే కావాలన్నారు. ఎస్, వ్యవసాయ క్షేత్రం పాలనే కావాలన్నారు, కేసీఆర్ గారి పాలననే కావాలన్నారు మీ ఎక్స్ ఖాతాలో. మళ్ళీ మీరు దమ్ము ధైర్యం ఉంటే పెట్టండి, కేసీఆర్ గారు జాతిపితనా కాదా చెప్తారు. మీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెప్తారు, మీ కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తారు, యావత్తు తెలంగాణ ప్రజలు చెప్తారు, ఉద్యమకారులు చెప్తారు.
నీలాంటి ద్రోహులు ఎవరన్నా వ్యతిరేకిస్తే 1.6% అది లెక్కలదే కాదు. అది తెలంగాణ సమాజం ముందు లెక్కలదే కాదు. మీరు అడ్డుకుంటే, మీరు రైఫిల్ పట్టుకొని పోతే మాకు లెక్కలకు వచ్చిందా? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాన్ని అడ్డగించాలని చంద్రబాబు ఏజెంట్గా మీరు రైఫిల్ పట్టుకొని ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కువ పెడితే మమ్మల్ని అడ్డగించగలిగినరా? తెలంగాణ రాష్ట్ర సాధన ఆపగలిగినరా? మీ చంద్రబాబు నాయుడు 1 కోటి మంది వచ్చినా తెలంగాణ రాష్ట్ర సాధన ఆగదు, ఆగలేదు. అట్లాగే ఇవాళ మీరు ఎంత అడ్డుకోవాలని చూసినా, ఎన్ని అడ్డుకట్టలేసినా, ఎన్ని బూతులు మాట్లాడినా, మీ నోటిని ఎంత దిగజార్చినా తెలంగాణ ప్రజలు ఇంకా పట్టుదలతో, ఇంకా మొండిదనంతో జాతిపిత కేసీఆర్ అని నినదిస్తారు.